ప్రగతి భవన్‌లో ఆ రోజు ఎంత బురద చల్లాలో అంత బురద చల్లిరు. నిజంగా మెడకాయ మీద తలకాయలో ఉన్నాడని చెప్తా. సన్నాసులను కూడా చెప్పొచ్చు. మరి ఈరోజు ఎందుకు నోరు పిగలట్లేదు? ఆ రోజు ఆ ప్రగతి భవన్ని ఒక మహల్ లాగా క్రియేట్ చేసి, ఒక ప్యాలెస్ లాగా క్రియేట్ చేసిరు కదా, ఒక రాజమహల్ లాగా క్రియేట్ చేసి మాట్లాడారు కదా, ఓట్ల కోసం, రాజకీయం కోసం. మరి ఈరోజు నోర్లు ఏమైనా పడిపోయినాయి అంటే ఎందుకు ఎవరు సమాధానం చెప్తలేరు? నిన్నటికి నిన్న అక్కడ డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్కు అతిరథ మహారథులు వచ్చిరు కదా, సినీ ఇండస్ట్రీ పెద్దలు వచ్చిండ్రు, ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చిర్రు, రాజకీయ నాయకులు వచ్చిర్రు. మరి వీళ్ళందరూ పోయి నిన్న చూసిరు కదా. సరే ఎప్పుడు అన్నారు కదా ఎవరిని రానివ్వలేదు మమ్మల్ని అన్నారు కదా. మరి నిన్న పోయిన వాళ్ళందరూ కూడా 4-5 గంటలు కూర్చున్నారు అందులో, ఇంక్లూడింగ్ సీఎంతో సహా. అంతేకాదు, ఏ వార్తలైతే వాళ్ళు అపవాది వేసిరో ఆ వార్తల్ని పెద్ద పెద్ద హెడ్డింగులతో ప్రచారం చేసి తాటికాయంత అక్షరాలతో రాసిన వాళ్ళు కూడా వచ్చారు. అదే నరేంద్ర చౌదరి వచ్చాడు, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వచ్చాడు కదా. 4 గంటలు ఉన్న వాళ్ళు వాష్రూమ్కి పోకుండా వెళ్ళిపోయారా? కనీసం తెలుసుకోవాలని ఆసక్తి నిన్న ఉండిందా? పోయిండ్రు కదా. నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే బంగారం అని, అంటే బంగారు కుర్చీలు, బంగారు కమ్మోడ్లు, వజ్రాలు ఏంటంటో అన్నారు కదా, అవన్నీ ఉన్నాయా? ఎందుకు ఈరోజు వార్తల్లో రాలేదు? లేకుంటే లేవని రాయాలి కదా, ఉంటే ఉన్నాయని రాయాలి కదా. అంటే ఎంత ఘోరంగా అబద్ధాన్ని ఎంకరేజ్ చేసిరంటే 2003 ఎలక్షన్ల ముందు జరిగిన పరిస్థితిలో అర్థమవుతుంది కదా. ఇవాళ నేను అంతమంది పోయారు కదా, ఆల్మోస్ట్ ఎంతమంది పోయి ఉంటారు? ఒక 5-6 వేల మంది అయితే పోయి ఉంటారుగా. ఈ 5-6 వేల మందిలో ఒక్కరన్నా చూడలేదా? అంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రకంగా వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తునడానికి నిన్న జరిగిన ప్రజల భవన్ అని చెప్తూ దాన్ని ఒక వాళ్ళ సొంత అధికారికంగా వాడుకున్న విధానము చూడొచ్చు. అలాగే మరి పోయిన వాళ్ళు నిజంగా అందులో ఏదైనా గుట్టు ఉంటే ఆ గుట్టు ఎందుకు రట్టు చేయట్లేదన్న విషయం కూడా తెలియాలి. అంటే ఈ రోజు వరకు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడతలేరు. అంటే వాళ్ళు చెప్పిందంతా కూడా శుద్ధ అబద్ధం అని తేలిపోయింది కదా.